అవ్యక్తాదీని భూతాని వ్యక్తమధ్యాని భారత అవ్యక్త నిధనాన్యేవ తత్ర కా పరిదేవన. ఈ భూతాలన్నీ ప్రాణులన్నీ ఉన్నాయే, ఇవన్నీ పుట్టుకకు ముందు కంటికి కనపడవు, ఇంద్రియ గోచరం కావు, లేవు అనడానికి వీలేదు. నువ్వెవరు లేవని చెప్పడానికి, నువ్వు చూడలేదని చెప్పు. అవి ఉన్నాయో లేదో డిసైడ్ చేయడానికి నువ్వు నేనునా? నేనేదో చూడలేదో అన్నాను అనుకోండి, నేనెళ్ళి చూడలేదు కానీ అసలు లేదని ఎట్లా అంటాను? నా కంటికి కనపడలేదనడం సత్యం. అంతేగాని అసలు లేవని చెప్పడం అబద్ధం కదా. ఈ జీవులన్నీ ఇంతకు ముందున్నాయా? నీ కంటికి లేవంతే, నువ్వు చూడలేదు. మళ్ళీ నీ కంటికి కనపడకుండా పోయాక లేవు అని చెప్పడానికి వీల్లేదు, నీ కంటికి కనపడలేదు, అంతవరకే సత్యం. ఈ జననము మరణము అన్నదాని మధ్య మాత్రమే నువ్వు చూస్తున్నావు. అటువంటి వాటిల్లో మధ్యలో కొంచెం సేపు కనపడి అట్లా మాయమయ్యే వాటి గురించి నీకు ఎందుకయ్యా బాధ? ఎందుకు బాధపడతావు? ఇది మనకి బాగా అర్థమయ్యే ఉదాహరణ ఒకటి చెప్పుకోవచ్చండి. సూర్యోదయం అయింది, నక్షత్రాలు కనపడడం లేదు. సూర్యాస్తమయం అయింది, చీకటి పడింది, నక్షత్రాలు కనపడుతున్నాయి అంతే. పగలు కనపడలేదంటే అర్థం ఏమిటి? లేవా? ఉన్నాయి. సూర్యకాంతిలో అవి లయమైపోయాయి, అందువల్ల కనపడలా. సంపూర్ణ సూర్యగ్రహణం జరిగితే అప్పుడు పగలే నక్షత్రాలు కనపడతాయి. అంటే నక్షత్రాలు కనపడగలిగినంతటి చిమ్మ చీకటి ఉంటే నక్షత్రాలు కనపడతాయి, వెలుగు వచ్చేటప్పటికీ నక్షత్రాలు కనపడవు. అంటే నక్షత్రాలు లేవా? ఉన్నాయి కదా. ఈ జీవులు అంతే, పగటిపూట కనపడని నక్షత్రాల్లాగా ఈ జీవులన్నీ కనపడకుండా ఉన్నాయి. అందువల్ల నీకు కనపడలేదు అంటే లేవు అనడం చాలా పొరపాటు. అందువల్ల అవి లేకుండా పోయాయి అనడానికి లేదు. పుట్టిన తర్వాత మరణం జరిగే వరకు మధ్యలో కనపడుతున్నాయి అంతే. అందువల్ల దానికోసం ఎందుకయ్యా అలా బాధపడతావు? తత్ర కా పరిదేవన. ఎందుకని అలా పరిదేవన అంటే బాగా 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 ఏడవడం. ఏడవాల్సిన పని లేదు, పరితపించడం అవసరం లేదు.